ప్రాణమే జానికిలో ఉంది. నా ప్రాణాల కన్నా మర్యాదే అతికి ప్రియమైనది. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ యూస్ఫుల్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా కానీ విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, 2008 ఇయర్లో వచ్చిన వార్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం ది హర్ట్ లాకర్. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వడుంది. 6 ఆస్కర్ అవార్డ్స్ అయితే ఈ మూవీ విన్ అవ్వడం జరిగింది. మస్ట్ వాచ్ ఫిలిం. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ని ఇప్పుడు అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నెంబర్ 2, మెక్ 2 ది ట్రెంచ్. ఇది వార్నర్ బ్రోస్ వాంచ్ వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఆల్ లాంగ్వేజ్వి. సో ట్రైలర్ అయితే బాగుంది. 1 కన్నా 2లో బెటర్ కంటెంట్ అండ్ బెటర్గా మూవీ ఉండబోతుంది అని చెప్పేసి అర్థమవుతుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి August 4th అయితే రిలీజ్ చేయబోతున్నారు 2D, 3D అండ్ 4DXలో. నెంబర్ 3, క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఓపెన్ హైమర్. మూవీకి సంబంధించిన న్యూ ట్రైలర్ కట్ అనేది యూట్యూబ్లో రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. నెంబర్ 4, మిషన్ ఇంపాసిబుల్. మూవీ నుంచి స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 45 minutes వరకు ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ మూవీ నుంచి మరొక న్యూ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే అయి ఉంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే రిలీజ్ అవ్వాల్సింది. కొంచెం లేట్ అయితే అయింది. త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తారు యూట్యూబ్ ఛానల్స్లో. నెక్స్ట్ నెంబర్ 5, ది పాప్స్ ఎగ్జాసిస్ట్. ఇది సోనీ పిక్చర్స్ వాంచ్ వచ్చిన హారర్ థ్రిల్లర్ R-rated ఫిలిం. రీసెంట్గా May 3rd వచ్చేసి ఇంగ్లీష్ వర్షన్ని ఓవర్సీస్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు May 9th ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళ్, హిందీ వర్షన్స్ని 2 మోడల్లో రిలీజ్ అయితే చేశారు. సో మనం చూడడానికి ఇండియన్ సైట్స్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. దీనికి సీక్వెల్ కూడా కన్ఫర్మ్ అయితే అయింది. సో సీక్వెల్కి సంబంధించి సోనీ పిక్చర్స్ వాంచి వర్క్ అనేది జరుగుతుంది. 2024 ఇయర్లో సీక్వెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 6, 2018. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. ఇది మలయాళం డిజాస్టర్ థ్రిల్లర్ ఫిలిం. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, తెలుగు, తమిళ్, కన్నడ వర్షన్స్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది త్వరలోనే రివీల్ కావచ్చు. ఇన్ కేస్ ఫ్రెండ్స్, ప్రొడక్షన్ వారు ఎందుకులే డబ్బుడు వర్షన్స్ని థియేటర్స్ రిలీజ్ చేయాలి, వేరే మూవీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ మూవీని పక్కకు తీసేస్తే మాత్రం ఈ మూవీ OTT రైట్స్ అనేవి సోనీ లీవ్ OTT దగ్గర అయితే ఉన్నాయి. సో సోనీ లీవ్ గురించి తెలిసిందే, డైరెక్ట్గా కూడా ప్రీమియర్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 7, సేవ్ ద టైగర్స్. రీసెంట్గా ఈ వెబ్ సిరీస్ Disney+ హాట్స్టార్లో రిలీజ్ అయ్యి బిగ్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. సో సిరీస్ అయితే చాలా బాగుంది. కామెడీతో కలిగి థ్రిల్లర్గా సిరీస్ అయితే చూడడానికి చాలా బాగుంది. సిరీస్లో ఫైనల్ ఎపిసోడ్లో వచ్చేసి ఒక ట్విస్ట్తో సీజన్ 2 అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఆగస్ట్ మంత్లో వచ్చేసి సీజన్ 2ని రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. మీరు ఇంకా సీజన్ 1ని కానీ చూడకపోయి ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇది మినీ వెబ్ సిరీస్. నెంబర్ 8, పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ లీడ్లో వస్తున్న మూవీ వినోదయ సీత మూవీకి అఫీషియల్ రీమేక్. డైరెక్టర్ సముద్రకాని. ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అనేది మరొక 1 వీక్లో అయితే రివీల్ చేయబోతున్నారు. ఈ మూవీ టైటిల్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మూవీ టైటిల్ వచ్చేసి బ్రో. సో ఇదే వచ్చేసి మరొక 1 వీక్లో టైటిల్ లోగో పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి July 28th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, బేబీ. మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ అయితే వచ్చినాయి. సో 2 సాంగ్స్ వచ్చేసి సూపర్ హిట్ అయితే అయ్యి ఇప్పుడు 3rd సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు May 15th. నెంబర్ 10, ఖుషి. మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే టుడే నుంచి కొచ్చిలో న్యూ షెడ్యూల్ని బిగిన్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 11, SSMB 28th ఫిలిం. ఇప్పుడు మహేష్ బాబు గారికి సంబంధించిన షూట్ షెడ్యూల్స్ అనేవి ఆగున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు మహేష్ బాబు గారు ఇండియాలో అయితే లేరు, విదేశాలకైతే వెళ్తున్నారు వెకేషన్కి. సో ఇక్కడ న్యూ షెడ్యూల్ అనేది SSMB 28th నుంచి May లాస్ట్ వీక్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మహేష్ బాబు గారు ఈ మంత్ ఎండ్ లోపల రిటర్న్ అయినట్టయితే ఈ షెడ్యూల్ అనేది జరుగుతుంది. రిటర్న్ కానట్టయితే ఈ షెడ్యూల్ అనేది జూన్ మంత్కి పోస్ట్పోన్ అయితే అవుతుంది. నెంబర్ 12, పుష్ప 2. ఈ మూవీ షూటింగ్ గురించి అప్డేట్ ఏంటంటే మారేడుమిల్లిలో ఈ మూవీ షూటింగ్ అనేది జరుగుతుందంట. ఇక్కడ ఫహద్ ఫాసిల్ గారికి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13, ఫ్రెండ్స్, సునీల్ గారు వచ్చేసి మరొక కాలీవుడ్ ఫిలింలో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇందులో వచ్చేసి సెల్వా రాఘవన్,
సునీల్ అండ్ యోగి బాబు గారు అయితే లీడ్ రోల్స్ అయితే కనబడబోతున్నారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. మూవీ షూటింగ్ వర్క్ను వచ్చేసి జూన్ మంత్ నుంచి అయితే బిగించబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి రంగనాథన్. నెంబర్ 14 లాల్ సలాం. రజనీకాంత్ గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి రజనీకాంత్ అలియాస్ మొయిదీన్ భాయ్గా ఇందులో మనకి కనబడబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 ఆది పురుష్. మూవీని ఎస్టర్డే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో స్క్రీనింగ్ చేసిన విషయం తెలిసిందే. సో ఎస్టర్డేనే ఆఫీషియల్ ట్రైలర్ అనేది లీక్ అయితే అయిపోయింది. చాలామంది లీక్లోనే చూసేసి ఉంటారు అనుకుంటున్నాను. సో టుడే వచ్చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అగైన్ కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో 5 PM వచ్చేసి 3D వర్షన్ అయితే స్క్రీనింగ్ అయితే చేశారు. సో ట్రైలర్ గురించి చెప్పాలంటే ట్రైలర్ అయితే బాగానే ఉంది, గుడ్ ఇంపాక్టే ఇచ్చింది. హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆఫీషియల్ ట్రైలర్ అయితే నాకు నచ్చింది. సో ఫ్రెండ్స్ చూద్దాం ఫుల్ కంటెంట్ అండ్ ఫుల్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. జూన్ 16కి బిగ్ స్క్రీన్లో మూవీ అయితే వస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ఆఫీషియల్ ట్రైలర్? నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 16 బోయపాటి అండ్ రామ్ గారి ఫిలిం గురించి మూవీ నుంచి డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసినట్టు అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న అప్డేట్స్ వచ్చేసి మూవీ ఆఫీషియల్ టైటిల్ అండ్ ఆఫీషియల్ టీజర్ కోసం అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్స్ అనేవి త్వరలోనైతే రివీల్ కావచ్చు. ఇంకా రిలీజ్ గురించి చెప్పాలంటే అక్టోబర్ 20కి అయితే లాక్ చేసుకో ఉన్నారు. ఫ్రెండ్స్ టైటిల్ గురించి టీజర్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 17 అఖిల్ 6th ఫిలిం గురించి. ఈ మూవీకి డైరెక్టర్ అనిల్ కుమార్, ప్రొడక్షన్ బ్యానర్ యువి క్రియేషన్స్. వచ్చిన అప్డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మూవీ ఆఫీషియల్ టైటిల్ గురించి. టైటిల్ వచ్చేసి ప్రొడక్షన్ వారు ధీరా ఇదైతే ఫిక్స్ చేయబోతున్నారట. సో ధీరా అనే టైటిల్ అనేది ప్రొడక్షన్ వారు ఫిక్స్ చేయబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 18 లియో. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ అనేది చెన్నైలో జరుగుతుంది. సో చెన్నైలో వచ్చేసి టుడే నుంచి యాక్టర్ అర్జున్ గారైతే మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అయితే అయ్యారు. నెక్స్ట్ నెంబర్ 19 మెగాస్టార్ చిరంజీవి గారి 156th మూవీ గురించి. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ కృష్ణ గారు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా చాలామంది నుంచి రూమర్స్ వస్తుంది ఏంటంటే ఇది మలయాళం ఫిలిం బ్రో డాడీ మూవీకి ఆఫీషియల్ రీమేక్గా ఉండబోతుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇది ఏ మూవీకి అయితే రీమేక్ అయితే రావట్లేదు. కళ్యాణ్ కృష్ణ గారి ఓన్ స్క్రిప్ట్తో ఈ మూవీ అయితే మన ముందుకైతే వస్తుంది. సో ఫ్యూచర్లో ఈ మూవీ అనేది బిగిన్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 20 ది కేరళ స్టోరీ. రీసెంట్గా మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి బిగ్ సక్సెస్ అయితే తెచ్చుకుంటుంది. ఇక్కడ ఓన్లీ హిందీ వర్షన్లో ఒకటే థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. సౌత్ ఆడియోస్ని రిలీజ్ అయితే చేయలేదు. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు సౌత్ ఆడియోస్ అనేవి రిలీజ్ అయితే అవుతాయని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ ఆడియోస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ప్రొడక్షన్ వారు అని చెప్పేసి. బట్ కన్ఫామ్గా మనకి థియేటర్స్లోనే డబ్బుడ్ వర్షన్స్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి. ఇన్ఫర్మేషన్ రాగానే మీకు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 21 సైరన్. స్టారింగ్ జయం రవి, కీర్తి సురేష్ అండ్ అనుపమ పరమేశ్వరన్ ఇందులో లీడ్లు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ అనేది జరుగుతుంది. ఇంకా 4 days షూటింగ్ అయితే ఉందంట. ఈ 4 days షెడ్యూల్ అయిపోగానే ఎంటైర్ షూటింగ్ అనేది అయిపోయినట్టే. ఇందులో జయం రవి గారు మల్టిపుల్ గెటప్స్లో మనకైతే కనబడబోతున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో థియేటర్స్లో ఈ మూవీని రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.